ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మందార మొక్కలోని మిల్లీ బగ్స్, మందార మొక్క మిల్లీ బగ్స్ కోసం, అలాగే చామంతిలోని నల్లపేను కోసం నిన్న చూపించాను. చాలా పట్టింది అప్పుడే. ఒక్కోసారి ఎండ కొడితే పోతుంది అన్నమాట. ఇక్కడ ఇదిగో చూడండి, ఇది చూసారా ఎలా పట్టిందో. దీనికోసం అయితే అంటే స్టార్టింగ్లోనే మనము దీనికి రెమెడీ చేసుకున్నాం అనుకో, మొక్కలంతా పాకవన్నమాట. ఇక్కడ బెండ పూత కూడా కొంచెం పట్టింది కదా చూడండి. ఇంకా వీటికి కొంచెం మొన్న కనిపించింది చిక్కుడు మొక్కకు కూడా. ఈ ఎండ కొంచెం బాగా కొట్టినప్పుడు ఉండదులేండి. కాకపోతే నాకు మందార మొక్కకు ఎక్కువ ఉంది. దానికోసం అయితే ఇది మెత్తగా మిక్సీ పట్టుకున్న వామండి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది స్ప్రే చేస్తున్నాను. దీంట్లో అయితే ఈ పౌడర్ని అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో వేసేసాను. ఈ వాటర్లో మొత్తం ఇది కలిసిపోవాలి. ఇది దాదాపు కనీసం ఈ వాటర్లో 5-6 గంటలైనా నానాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ వాములో ఉన్న ఘాటంతా కూడా వాటర్కి పట్టేయాలి. అప్పుడే మనకు రెమెడీ అనేది మంచిగా పనిచేస్తుంది. మొత్తం పొడిగా చేసుకోవాలి దీన్ని. ఇక్కడ మనకు మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉన్నాయనుకో, ఫస్ట్ నేనైతే చేతితోనే తీస్తున్నాను. టూత్ బ్రష్ ఏదైతే ఉంటుందో, మన టూత్ బ్రష్లు ఈ టూత్ బ్రష్తో దీన్ని ఇట్లా తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది చూడండి ఎంత ఎక్కువగా ఉందో. నాకైతే నా మొక్కలకు చాలా ఎక్కువ పట్టేసింది. ఈ మధ్య ఇది సరిగా పువ్వులు కూడా పూయట్లేదు. ఇలా తీసేసిన తర్వాతనే అది స్ప్రే చేస్తే మంచిగా తొందరగా పోతుంది. ఇక్కడ చూడు చాలా ఎక్కువగా ఉంది అసలు. ఇలాంటప్పుడు ఇట్లా బ్రష్తో చేసుకోవడం బెటర్. చూసారు కదా ఎంత ఎక్కువ పట్టిందో. ఇది మళ్ళీ నేను తర్వాత కూడా రిజల్ట్ చూపిస్తాను ఎలా ఉందనేది. చాలా వరకు బ్రష్తో తీసాను అనమాట. ఇంకా ఉండిద్ది అలాగే. ఇప్పుడు మనం ఇదైతే స్ప్రే చేసుకోవాలి. మెత్తటి పౌడర్ ఘాటుగా ఉంటుంది కాబట్టి ఎంత తీసినా ఉండేది ఉంటూనే ఉంది ఫ్రెండ్స్. ఇలా స్ప్రే చేసుకోవాలి మొక్క మొత్తం తడిసే విధంగా. ఇక్కడ ఈ చామంతి మొక్కకు కూడా ఉంది కదా. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా. వాము ఇదంతా బాగా మిక్సీ చేసాం కదా. ఇప్పుడు ఈ బెండ మొక్కకి దీనికి కూడా ఉంది కానీ అక్కడక్కడ ఉంది, కనిపించట్లేదు. మనకు కనిపించింది. ఎండలకు ఒక్కొక్కసారి చనిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని బ్రష్ పెట్టి మనం అనలేము. వీటిని అన్నాం అనుకో మొగ్గలు రాలిపోతాయి. అందుకని చెప్పేసి వీటికి ఇట్లా స్ప్రే చేసుకోవాలి. సింపుల్ రెమెడీ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ మొక్కలకి. ఇక్కడ చూసారా, ఇది ఎగురుతూ ఉంటుంది ఈ పురుగు. ఇది పట్టేసుకుంది ఆకుని చూడండి. ఇది చచ్చిపోయింది ఏమో అసలు అర్థం కావట్లేదు. చచ్చిపోయినట్టుంది. మామూలుగా అయితే ఎగిరిపోతుంది పైకి. అది చచ్చిపోయింది, అందుకే కదలట్లేదు. మొన్న ఇక్కడ దీనికి కూడా పట్టింది. గోడు చిక్కుడు కూడా చూసా. ఇక్కడ కూడా చూడండి. ఇదంతా ఎలా పోయిందనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇదంతా కొట్టేసాను కదా స్ప్రే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా పోయిందనేది. నిన్న బీట్రూట్ వాటర్ ఇచ్చాం కదా, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట.
ఇవి చూపిస్తాను మీకు ఎలా రిజల్ట్ చాలా బాగుందో. అంటే నిన్నటి నుంచి ఇవ్వట్లేదు, నేను ఎప్పటి నుంచో ఇస్తున్నాను. ఇంతకుముందు లాంగ్ బ్యాక్ వీడియోస్లో కూడా మీకు చూపించాను. ఇవాళ కొన్ని మొక్కలకి ఇస్తాను. ఇంకా ఇవి చూడండి, ఇప్పుడు చాలా కొడుతుంది కానీ చాలా కాకర మొక్క కొంచెం డ్రైగా ఉందని, బాగా తడిగా ఉందని ఇవ్వలేదు. ఈరోజు డ్రై ఫీమేల్ వచ్చి, ఇది ఫీమేల్ చూసారు. రేపు మేల్ ఫ్లవర్స్ కూడా అన్నీ ఎండనేమో బీవచ్చం ఉంది. ఈ ఎండలో నీళ్ళు వేయాలంటేనో వేసిన మళ్ళీ డ్రై అయిపోతాయి. ఈవినింగ్ వేయాలి కానీ ఇప్పుడు కొన్ని బాగా డ్రై అయిపోయినాయని వేస్తున్నా. ఇప్పుడు చూడొచ్చు గులాబీలు మొగ్గలు ఎలా వచ్చాయో. అసలు ఎంత, అది కూడా కొంచెం డల్గా అనిపించింది. అందుకే ఈ వాటర్ నిన్న తక్కువ ఇచ్చాను అనమాట, వేస్తున్నాను మళ్ళీ. అంటే నేను రోజు చేసుకుంటాను బీట్రూట్, అందుకని చెప్పేసి ఇక్కడ 2, 3 మేల్ ఫ్లవర్సే. ఇప్పుడే వీటిని ఫాలో. ఈ కాకరకాయలు బీరకాయలు కొద్దివే ఉండదు, గార్డెన్లో ఫుల్ వస్తాయి. ఇది మొన్న నాటుకున్నాను కదా, మొగ్గ చూడండి వచ్చింది, మందార మొగ్గ. ఇంక ఇది చూడండి, ఇది చిన్న ఉంది అయినా ఇది రింగ్ రాజు అంటే వేసుకున్న మట్టు చాలా ఊర్లో పొలం దగ్గర. ఇది చాలా హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఇది దేశీ టమాటా అన్నమాట. ఇది చాలా బాగుంటుంది హైబ్రిడ్తో పోలిస్తే. ఒక కాయ వచ్చింది. ఇంక ఇవన్నీ క్రాప్ దశలో వస్తున్నాయి కాబట్టి పోషకాలు చక్కగా ఇచ్చి మన మొక్కల్ని కాపాడుకోవాలి. ఇందులో చాలా రకాల మొక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం మట్టి వేసుకుందాం. వేసుకుంటే వీటికి బలం అనేది మంచిగా వచ్చి ఇందులోనే సోరకాయ ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి. చూడండి వానపాములు ఎత్తువాంస్ చూడండి ఎన్ని ఉన్నాయో. అందుకే ఈ మట్టి దాంట్లో వేస్తున్నాను. ఇందులో నేను వేరే మట్టి కింద పోసాను అన్నమాట. అదే ఇది చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదేంటి వామాకు చెట్టు ఇంత పెద్దది ఎందుకని తీసేసాను అనమాట. దానికి ఎత్తువాంస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇలాంటివి వేసినప్పుడు మన సాయిల్ని గుల్లగా మారుస్తాయి. చూసారు కదా, ఇంకో చాలా ఉంటాయి. మన కిచెన్ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ ఉంటాయి ఇవి ఎత్తువాంస్ అయితే. ఎప్పుడు పల్లి పొట్టు ఇదంతా వేసినాం, ఇలాగే ఉండిపోతుంది ఇదంతా. ఇలా సైడ్కి నెట్టామనుకో అది కంప్లీట్ అవుతుంది. కుదిరినప్పుడు వేద్దాంలే ఉన్నా. ఇవి పల్లీలు వేయించుకొని తిన్న పొట్టు అన్నమాట. ఇది చెప్పాను కదా మీకు చాలాసార్లు, పల్లి పొట్టు నేను ఇలా వేస్తానని. ఇలా దూరంగా మొక్కకి దూరంగా వేసినానుకో ఇది మంచిగా ఎరువులాగా తయారవుతుంది. మొక్కకి ఇంత డిస్టెన్సీ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ వేసాం కాబట్టి ఇప్పుడు మొక్కకి ఎటువంటి హాని ఉండదు. ఇక్కడ కూడా ఒక టమాటా మొక్క జర్మినేట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు వెల్లుల్లి మొక్క. వెల్లుల్లి కూడా కిచెన్ వేస్ట్లో మిస్ అయ్యి వస్తుంటాయి కదా, అలా మొలకెత్తుతూ ఉంటాయి. ఇది సీతాఫలం. ఇక్కడ మళ్ళీ దోస మొక్క మొలకెత్తింది, ఇందులో బంతి మొక్క. వీటికి కూడా కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తున్నాయి, ఇస్తే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.